ప్రతి మనిషికి బాల్యం నుంచే బుద్ధి యోగం నేర్పించాలి. ఇప్పుడు బుద్ధి యోగం అంటే ఏంటంటే, ఇప్పుడు భగవద్గీత శ్రీకృష్ణుడు బుద్ధి యోగం ద్వారా ప్రతి మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడనమాట. అంటే బుద్ధి యోగం అంటే తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణము, స్పందించే హృదయము, మనోస్థైర్యము, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయన్నమాట. ఇదే బుద్ధి యోగం. ఈ బుద్ధి యోగం అంటే మనోనియంత్రణ, అంటే తనకు తాను మనసును నియంత్రించుకోవడం, మానసిక పరిపక్వత అంటే మానసికంగా పరిపక్వంగా ఉండడం, నిస్వార్థ గుణం, స్పందించే హృదయము, మనోస్థైర్యము, క్రమశిక్షణ వీటిని బుద్ధి యోగం ఉంటున్నమాట. ఈ బాల్యం నుంచే మనిషిగా ఉండాలన్నమాట. ఈ సద్గుణాలని బాల్యం నుంచే పిల్లలకు మనసులో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే. పిల్లలు ఎప్పుడు తాము ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి తల్లిదండ్రుల వైపు చూస్తారు. వాళ్ళకు ఒక మంచి ఉదాహరణగా నిలబడడం కన్నా పిల్లలకు తల్లిదండ్రులు చేసే గొప్ప మేలు మరొకటి ఉండదన్నమాట. నేటి కాలంలో చిన్నపిల్లలు వయసుకు మించి పెద్ద మాటలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, చాడీలు చెప్పడం, చెడు స్నేహాలు చేయడం, దురలవాట్లు అలవాటు చేసుకోవడం, ఇవన్నీ పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మవికాసాన్ని నింపేలా ప్రేమాధారణతో పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. కానీ ఇప్పుడు అదే కరువైంది. పిల్లలకు ఇంట్లో దొరికే ప్రేమ, ప్రోత్సాహం, ఆదరణ బట్టి వారి శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుదల ఉంటాయి. పిల్లలు అంటే ఇప్పుడు పిల్లల్ని ఎలాగంటే మొక్కలు పెంచినట్టు పెంచాలన్నమాట. మొక్కలు పెరగడానికి నేల, నీటితో పాటు సూర్యరశ్మి అవసరం ఎంతో, పిల్లలు ఎదగడానికి కూడాను ప్రేమ, పోషణతో పాటు శిక్షణ కూడా అంతే అవసరం. అంటే పిల్లల్లో కూడా మొక్కలు అంటూ ఉండేది. వాటికి నేల, నీరు, సూర్యరశ్మి ఎంత, అలాగే పిల్లలకు కూడా ప్రేమ, పోషణ, శిక్షణ కూడా అవసరం అన్నమాట. ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారే మనకి ఎగ్జాంపుల్. ఛత్రపతి శివాజీకి తల్లి జిజియాబాయి బాల్యం నుంచే స్త్రీల పట్ల గౌరవాన్ని నూరిపోసింది. అందుకనే భవిష్యత్ కాలంలో శివాజీ ఛత్రపతి అయినప్పుడు చాలా రాజ్యాలు జయించినప్పుడు తన అనుచరులు ఒక అందమైన స్త్రీని శివాజీ కానుక ఇచ్చారన్నమాట. తను జయించిన రాజ్యం నుంచి ఒక రాజ్యం జయించినప్పుడు ఒక అందమైన స్త్రీని వస్తే ఆవిడ భయం పడిపోతున్నప్పుడు శివాజీ గారు ఆమెను సమీపించి, అమ్మా, నా కన్నతల్లి నీ అంత అందంగా ఉంటే నేను కూడా అందంగా జన్మించేవాడినే కదా అని ఆవిడ్ని తన సొంత రాజ్యానికి పంపించేశారన్నమాట. కానీ ఆయన తలుచుకుంటే ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆవిడ తల్లితో సమానం గౌరవించి ఆవిడ రాజ్యానికి ఆవిడని మంచి మర్యాదలతో పంపించారు. అది శివాజీ గారు. దీనికి కారణం ఏంటంటే తన తల్లి జిజియాబాయి బాల్యం నుంచి స్త్రీల పట్ల నేర్పించిన మంచి పని అన్నమాట. ఇది చిన్నపిల్లలపై మంచి మాటలు చెరగని ముద్దలు వేస్తాయని దీనికి మంచి ఉదాహరణగా మనం భావించవచ్చు. మనసులో కోరికలు బారిన పడకుండా ఎలా నియంత్రించాలి, మన మనసు అనేది కోరికలు బారిన పడకుండా ఎలా నియంత్రించాలి, మానసిక స్థిరత్వం ఏ విధంగా అలవరించుకోవాలి, మనసుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి, ఇలాంటి విషయాల్ని మన చిన్నతనం నుంచి పిల్లలకు నేర్పించాలి. అవి నేర్చుకుని పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సొంతంగా ఆలోచించే శక్తి ఏర్పడుతుంది. జీవితంలో ఏర్పరచుకున్న లక్షణాలను అందుకోలేకపోయినప్పుడు, ఓటమి ఎదురైనప్పుడు, అవమానం కలిగినప్పుడు పిల్లలకి అహం దెబ్బతింటుంది. అంటే మనం అనుకున్న లక్ష్యాలు అందుకోకపోయినప్పుడు, ఓటమి ఎదురైనప్పుడు, అవమానం కలిగినప్పుడు మన అహం దెబ్బతింటుంది. తోటివారి సంబంధాలు బలహీనపడతాయి. అలాంటప్పుడు వారికి మనోధైర్యం అవసరం. అహంకారం అంటే ఏమిటి, అది మనిషిని ఎలా గాడిస్తుంది, దానివల్ల వచ్చే కష్టాలు ఏమిటి వంటి విషయాలను మన పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పాలన్నమాట. అప్పుడే పిల్లల ఓటమిలో విజయాన్ని, నిరాశలో అవకాశాన్ని, శత్రువులో స్నేహితుడిని చూడడం నేర్చుకుంటారు. మనం కష్ట నష్టాలని పిల్లలకు విడమని చెప్తే అనుకో, వాళ్ళు అప్పుడు ఓటమిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు, నిరాశలో కూడా అవకాశాన్ని ఎదుర్కోగలుగుతారు, శత్రువులో కూడా స్నేహితుడిని చూడడం నేర్చుకుంటారు. ఇవి ఏ విషయంలోనైనా నిజమైన విజయం పొందాలంటే సమభావాన్ని, సౌహృదాన్ని కలిగి ఉండాలి. పదే పిల్లలకు ఆ విషయం చెప్పడం వల్ల వాళ్ళలో మానసిక పరిపక్వత, స్థిరత్వం వస్తాయన్నమాట. విలువలేని విద్యకు విలువ లేదు. మహాత్ములందరిలో కనిపించే గొప్ప లక్షణం వినయం. పిల్లలకు వినయాన్ని అనుకోని బాల్యం నుంచే నేర్పించాలి. ప్రతి పనిని శ్రద్ధతో చేయడము, తోటి వారిని గౌరవించడం అలవరించాలి. వ్యక్తిత్వ వికాసానికి స్ఫూర్తినిచ్చే కథలు చెప్పాలి. అప్పుడు వాళ్ళ ప్రత్యేకతను వాళ్ళే సృష్టించుకుంటారు.
భక్తిలోనైనా దేశభక్తిలోనైనా మన పిల్లలకి ఆదర్శంగా నిలవాలి. ఈ మంచి పనులన్నీ మన ఐడిఎఫ్ చేస్తుంది అనమాట. అలాగే ఐబీ కరికులంని ప్రతి తెలుగు విద్యార్థికి వచ్చేటట్లు చూస్తారండి. ఐబీ కరికులం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట. ఐబీ కరికులం ఇది ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి విద్య అలాగ లేదు మనకి భారతదేశంలో. ఇప్పుడు భారతదేశం నుంచి భవిష్యత్ వీడియోలోని భారతదేశం విద్య ఏ విధంగా వచ్చింది, 10th క్లాస్ తర్వాత ఎలాంటి విద్యలు చదవాలన్నది భవిష్యత్ వీడియోలు చర్చిస్తారు. ప్రస్తుతం ఏంటంటే ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే బాల్యం నుంచే బుద్ధి యోగం ఎలాగ ఏర్పరచుకోవాలి, పిల్లలు కూడాను ఓటమిలో విజయాన్ని ఎలా సంపాదించాలి, నిరాశలో కూడా అవకాశాన్ని ఎలా వెతుక్కోవాలి, శత్రువులను కూడా స్నేహితులను చూడడం ఎలా నేర్చుకోవాలనే విషయాలని మనం ఐడిఎఫ్ నేర్పిస్తామంట పిల్లలకి. అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచే మనోస్థైర్యాన్ని, క్రమశిక్షణని, నిస్వార్థ గుణాన్ని, స్పందించే హృదయాన్ని, మానసిక నియంత్రణని, మానసిక పరిపక్వతని అలవర్చేటట్లు వచ్చి వ్యక్తిత్వ వికాసానికి బీజాలు వేసి ఐడిఎఫ్ ప్రతి పిల్లవాడు, మన తెలుగులో ప్రతి పిల్లవాడు మంచి ఉన్నత ప్రపంచానికి కావాల్సిన ఆహారాన్ని సప్లై చేసేవాళ్ళగా, ప్రపంచానికి కావాల్సిన టెక్నికల్ అంటే సాఫ్ట్వేర్లో కానీ హార్డ్వేర్లో కానీ టెక్నికల్ సొల్యూషన్ చేసేవాడు వ్యక్తిగా, ప్రపంచాన్ని దిశనిర్దేశం చేసేలాగా విశ్వమానుడుగా మన తెలుగు విద్యార్థులందరూ ఏర్పడాలంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలోని మన తెలుగు రాష్ట్రాలు ఆ యొక్క ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాయి ప్రస్తుతం. అందుకని ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే ఐడిఎఫ్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐడిఎఫ్ అనే కాయిన్ ద్వారా మన సూపర్ కంప్యూటర్ ఏర్పాటు చేసుకుని మన స్కూళ్ళన్నీ ఐబీ కరికులం నుంచి వచ్చేటట్లు చేస్తామన్నమాట ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి. అది ప్రస్తుతం ఆ స్టాండర్డ్లో చదవాలంటే ఒక వ్యక్తికి 10 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అంత ఖరీదైన విద్య ప్రస్తుతం అందుబాటులో లేదు మన తెలుగు రాష్ట్రాల్లో. అంత ఖరీదైన విద్యనే మన తెలుగు రాష్ట్రాలకి పరీక్షలు లేని చదువు అనమాట. అది మరి పరీక్షలు ఉండవు, అందులోని అంత జ్ఞానమే ఉంటుంది. అది ఏ విధంగా అనేది మన భవిష్యత్తు వీడియోలో చర్చిద్దాము. ప్రస్తుతం నెక్స్ట్ వీడియోలోని మన దేశంలో విద్య ఏ విధంగా వచ్చింది, విద్యకి ఎలాంటి భారతదేశంలో గతంలో ఎలాంటి విద్య ఉండేది, ఇప్పుడు ఎలాగ ఉండేది తేడా చూద్దాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.